హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజ్ అని యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ కెనరా బ్యాంక్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, ఇలాంటి జాబ్ రిక్రూట్మెంట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు సాలరీ కూడా 18,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చనమాట. సో, మీకు జాబ్ పోస్టింగ్ కూడా అయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉండడం జరుగుతుంది. మన ఆంధ్రాలో, మన తెలంగాణలో కూడా అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో, రిలేషన్‌షిప్ మేనేజర్ అనే ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో, గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేస్తే సరిపోతుందన్నమాట. మీరు ఎలాంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో లేకపోతే ఎలాంటి పోస్ట్ కూడా అయితే పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా గూగుల్ ఫార్మ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో, అది ఏ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి ఈ వీడియో అయితే చూడండి పూర్తిగా. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు డీపీఆర్ఎమ్స్ అని చెప్పి ఇదైతే మనకి జాబ్ రోల్ అనమాట. సో, డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్ అని చెప్పి ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇది. సో, వీళ్ళైతే డీపీఆర్ఎం ట్రైనీ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే మీకు డెవలపింగ్ స్ట్రాటజీస్ ఫర్ క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. సో, వీళ్ళ బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మీరు అవన్నీ అయితే సేల్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్ బోర్డింగ్ ప్రాసెసింగ్, తర్వాత వీళ్ళ యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ చూడడం, సర్వీసెస్ ఇవ్వడం, తర్వాత ఎఫిషియెంట్‌గా వర్క్ చేయడం, తర్వాత ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఆల్ ద క్లయింట్ ఎంక్వైరీస్. సో, వీళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో క్లయింట్స్, సో, వాళ్ళకి ఇంకా ఏదైనా ఎంక్వైరీస్ చేసినా సో, అవన్నిటికైతే ఆన్సర్ చేయడం, తర్వాత ఐడెంటిఫై ఆర్ పర్స్యూ ఆపర్చునిటీ టు ఎక్స్‌పాండ్ ద క్లయింట్ బేస్. సో, వీళ్ళ యొక్క క్లయింట్స్ అందరిని ఇంకా మోర్ ఇంక్రీజ్ చేయడం ఇలాంటివైతే మీరు చేస్తూ ఉంటారనమాట. సో, వీళ్ళ యొక్క క్లయింట్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అయితే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు. సో, ఇదైతే జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. మీకిక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ చూసినట్లయితే 0-2 ఇయర్స్ అని జెప్పిచ్చారు. సో, మీరు 0 కూడా అయితే ఉంది కాబట్టి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు సాలరీ చూసినట్లయితే 18,000 పర్ మంత్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా పెర్ఫార్మన్స్ బాగా చేసినట్లయితే ఇంకా ఎక్స్‌ట్రా పేమెంట్ కూడా అయితే ఇస్తారనమాట. వేరియబుల్ పే అనేది మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి. తర్వాత మీకిక్కడ ఇండస్ట్రీ చూసినట్లయితే బ్రోకింగ్ ఇండస్ట్రీ అనమాట. సో, ఫైనాన్షియల్ ఏరియా అయితే మీకు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఆర్ ఇన్వెస్ట్‌మెంట్స్ డిపార్ట్‌మెంట్‌లో అయితే మీకు వర్క్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీహెచ్ఎం, బీబీఎం లేకపోతే బీటెక్ చేసినా, మీరు ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా, బీఫార్మసీ చేసినా, ఆర్కిటెక్చర్ చేసినా, ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుందనమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఒకవేళ 10థ్ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు చూస్తున్నట్లయితే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి 10థ్ బేస్డ్ మీద, ఇంటర్ బేస్డ్ మీద మన ఛానల్ వీడియోస్‌లో ఉన్నాయి. సో, మీరైతే వాటికి చెక్ చేసుకొని వాటికైతే అప్లై చేసుకోండి. సో, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా ఎనీ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. సో, మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో, వీటికి సంబంధించి జాబ్ లొకేషన్స్ చూసినట్లయితే ఇవైతే మనకి జాబ్ లొకేషన్స్ అన్నమాట. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకిక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ జోన్ కింద విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉండడం జరిగింది. అలాగే మన తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ జోన్ కిందైతే మీకు వరంగల్ అండ్ నిజామాబాద్‌లో అయితే ఉండడం జరిగింది. అలాగే మీకిక్కడ వేరియస్ అదర్ లొకేషన్స్ ఆర్ అవైలబుల్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇవే కాకుండా ఇంకా మీకు వేరియస్ లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఒకవేళ మీకు ఆ వేరియస్ లొకేషన్స్ కావాలనుకున్నట్లయితే సో, మీరైతే వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. సో, ఇంకా మీకు ఎక్కడ కావాలనుకున్నట్లయితే అక్కడ మీరు ఇంకా వేరే కోల్‌కతా గాని, ముంబై గాని, లేకపోతే తిరుపతి గాని, తిరుపతిలో కూడా అయితే ఉన్నాయన్నమాట. తిరుపతిలో అనంతపూర్, కర్నూల్ కూడా అయితే ఇచ్చారు. సో, మీకిక్కడ అనంతపూర్, కర్నూల్‌లో కూడా అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉందన్నమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ హుబ్లీలో కూడా అయితే ఉంది. అలాగే చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, గౌహతి ఉంది, తర్వాత భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ అలాగే లక్నోలో కూడా అయితే ఉంది. మణిపాల్, ముంబై, పూణే, పాట్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయన్నమాట. జోన్స్ అనేవి. సో, మీరైతే వాటిలో అయితే మీకు జాబ్ లొకేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. పోస్టింగ్ అనేది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయడానికి మీరు గూగుల్ ఫార్మ్ ఫిల్ చేస్తే సరిపోతుందనమాట. సో, ఆ గూగుల్ ఫార్మ్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట అప్లై చేయడానికి.
మీకైతే గూగుల్ ఫార్మ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో, మీరిక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఈ క్యాలెండర్‌లోంచి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పైనేంటంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ పైన మీకక్కడ ఈమెయిల్ అని ఉంటుంది. సో, అక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. మీ ఫోను నంబర్, తర్వాత మీరు ప్రిఫర్డ్ లొకేషన్ అని ఉంటుంది. సో, ఇదైతే ప్రిఫర్డ్ లొకేషన్ మీరు ఏ లొకేషన్‌లో మీరు చేద్దాం అనుకుంటున్నారో జాబ్ అనేది. సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు జాబ్ లొకేషన్స్ కూడా అయితే ఉంటాయి. సో, పాట్నానా, రాంచీనా, తిరువనంతపురమా ఆర్ తిరుపతినా, లేకపోతే హైదరాబాదా, విజయవాడ అని చెప్పి. సో, మీకింకా అసలు ఏ లొకేషన్స్ మీకు అక్కర్లేకపోతే ఇక్కడ ఎనీ అదర్ అని ఉంటుంది. సో, అదైనా పెట్టొచ్చు. ఆర్ మీకిక్కడ హైదరాబాద్ లొకేషన్ గూడా అయితే ఉందనమాట. సో, వరంగల్, నిజామాబాద్ అని చెప్పి. సో, మీరు ఆ లొకేషన్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు. సో, అలా మీరు చూజ్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, మీరైతే ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. మీకు సంబంధించిన స్కిల్స్ మళ్ళీ తర్వాత మీకు సంబంధించిన టాలెంట్స్ అవన్నీ కూడా అయితే ఉండేట్టు చూసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేయండి. లేకపోతే అవసరం లేదు. సో, ఇలా మీరు రెజ్యూమ్ తయారు చేసుకున్న తర్వాత ఆ పీడీఎఫ్ అనేది ఇక్కడ మీరైతే అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ మీ యొక్క డివైస్‌లోంచి. సో, తర్వాత మీరిక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. అప్లై చేసినట్లే. సో, త్వరగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో, ఇవైతే మనకి సేల్స్ రిలేటెడ్ జాబ్స్ అనమాట. సో, రిలేషన్‌షిప్ మేనేజర్ అని చెప్పి, సో, డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్ అని చెప్పి. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో ఉన్నాయి. సో, అది చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి ఇప్పుడే. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.